ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో నిర్మించాలని భావించిన క్వాంటమ్ వ్యాలీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముందుగా నేల చదును చేసి, ఎందుకంటే 50 ఎకరాల భూమిని కేటాయించారు, అక్కడ 2 ఎకరాల్లో నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం కూడా చాలా రోజుల క్రితమే జరిగిపోయింది. కాబట్టి భూమి పూజ లాంఛనంగా జరుగుతుందని అందరూ భావించారు. అయితే భూమి పూజ పక్కన పెట్టేసి పనుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికతో ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఏపీ సిఆర్డీఏ దీనికి కావాల్సినటువంటి ప్రాతిపదికని రెడీ చేసింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించారు. ఒకసారి మనం ఆ లొకేషన్ని చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్, అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఇది సీడ్ యాక్సిస్ రోడ్. ఇప్పుడు ఈ ఏరియాలోనే మొత్తం డెవలప్మెంట్ అంతా వస్తున్నాయి. ఇక్కడ హోటల్స్ ఇవి కానీ ఏపీసీఆర్డీ ఆఫీస్ వచ్చింది, ఇక్కడ ఈ కార్నర్లో ఉంది. ఇక్కడ హోటల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ గ్రామానికి సంబంధించి ఇది మొత్తం కూడా ఉద్దండరాయనపాలెంలోకి వస్తుంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి పాఠశాల, ఇవన్నీ అంగన్వాడీ స్కూల్ అవి ఉన్నాయి. సో ఇక్కడ ఈ స్ట్రెచ్ని 50 ఎకరాల స్ట్రెచ్ని క్లియర్ చేసింది. ఇందులో ఎంట్రన్స్లోనే ఇక్కడ 2 ఎకరాల భూమిని ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఓపెనింగ్ ప్లేస్ కింద దాన్ని మనం డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఇది జాగ్రఫీ ఒకసారి మనం చూస్తే కనుక ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక కర్వ్ షేప్లో వస్తున్నటువంటి ప్రదేశం. ఈ ప్లేస్ ఇది చూస్తే ఇగో సీడ్ యాక్సిస్ రోడ్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది సీడ్ యాక్సిస్ రోడ్ ఇట్లా వస్తుంది. అలానే N10 రహదారి, ఇది E3 రహదారి అంటారు ఈ రోడ్డు, సీడ్ యాక్సిస్ రోడ్ని. ఇదేమో N10 అంటారు. సో ఈ బ్లాక్లో ఇక్కడ వస్తుంది అనమాట. ఇది నేరుగా రివర్ ఫ్రంట్కి వెళ్తుంది. సో ఇది మొత్తం అప్పుడు ప్రణాళిక చేసినప్పుడు E1 రహదారి, E2 రహదారి ఇట్లా డిజైన్ చేసి ఇది E3 రహదారి, అంటే ఈస్ట్ 3, అది N10. E3 N10 వచ్చేటువంటి ఈ జంక్షన్ మెయిన్ రోడ్ అవుతుంది అనమాట. సో ఈ బ్లాక్ అంతా కూడా ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి ప్లేస్ డిజైన్ చేశారు. ఆ ప్లేస్ లొకేషన్ డిజైన్ చేసినటువంటి ప్లేస్ని కూడా ఒకసారి మనం చూస్తే, కొంచెం ఇది ముందుకెళ్ళి చూస్తే కనుక ఇది GIS మ్యాపింగ్ అనమాట. సో ఇక్కడంతా కూడా నదికి దగ్గరగా ఉండేటువంటి ప్లేస్. ఈ కర్వ్ ఏరియా అంతా కూడా చాలా ఎకో టూరిజం బేస్డ్ ప్రాజెక్ట్స్, రివర్ ఫ్రంట్ స్టార్టప్ ఏరియా అన్నారు కదా, దానికి సంబంధించినటువంటి ఇవి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమి హడావుడి లేకుండా లాంఛనప్రాయంగా నిర్మాణ పనుల్ని ప్రారంభించాలని చెప్పని డిసైడ్ చేశారు. అందులో భాగంగానే ఈ నిర్మాణ ప్రణాళికని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్స్ జరిగినాయి. 2 ఎకరాల్లో ఒక స్క్వేర్ కట్ టైప్లో మొత్తం డిజైన్ చేసి మార్కింగ్ చేసి ఐరన్ ఫ్రేమింగ్ చేశారు. ఇది మొత్తం 50 ఎకరాల స్ట్రెచ్లో 2 ఎకరాల ల్యాండ్ అనమాట. G+1 మోడల్లో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీ డిజైన్ మనం చాలాసార్లు చూసాం కాబట్టి మళ్ళీ చూపించడం అనవసరం. ఆ క్వాంటమ్ వ్యాలీ డిజైన్ తరహాలోనే G+1 మోడల్ నిర్మిస్తున్నారు. 43,000 SFT స్పేస్ని ఇందులో అకామిడేట్ చేయబోతున్నారు. సో ఆపరేషన్స్ అన్ని కూడా ఒక రకంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద ఇక్కడ ఆపరేషన్స్ అన్ని కూడా మొదలవుతాయి. ఆల్రెడీ సిఆర్డీఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దానికి ఆపోజిట్లో ఒక 4 స్పెషల్ బిల్డింగ్స్ నిర్మాణం చేశారు. వాటన్నిటిలో కూడా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆ శాఖలను అక్కడ పెట్టారు. సో అదే తరహాలో ఇది వీలైనంత వేగంగా 103 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు మొదలుపెట్టారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 6 నెలల్లో రెడీ చేసే దిశగా సిఆర్డీఏ ఇక్కడ కసరత్తు చేస్తుంది. L&T సంస్థే మొత్తం దీని నిర్మాణ ప్రణాళికను అంతా, అసలు ఈ 50 ఏకర్స్ జోన్ మొత్తం డెవలప్మెంట్ బాధ్యత అంతా కూడా L&T సంస్థగా అప్పగించారు. అందుకే L&T లోగోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ప్రతిష్టాత్మకమైంది. క్వాంటమ్ వ్యాలీ చరిత్రను మలుపు తిప్పబోయేటువంటి మరొక సందర్భం కాబోతుందని చెప్పి పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో అంకురార్పణ పడింది. లాంఛనప్రాయమైనటువంటి భూమి పూజా కార్యక్రమాలు ఏవీ లేవు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం, ఈ 2 ఎకరాల్లో ఉన్నటువంటి స్ట్రెచ్ని అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి సంకల్పంతో ముందడుగు వేస్తుంది ఏపీ సిఆర్డీఏ.